ఆదిపస్తంభము గ్రంథములో నుండి మరొక చాప్టర్ని చూద్దాం. ఇంతకుముందు ఉన్నటువంటి ఎపిసోడ్స్ అన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ వీక్షించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ చాప్టర్లో ప్రవక్తలు ఎవరు అనే విషయాలను చూద్దాం. పరిశుద్ధ లేఖనాలను పరిశీలించి చూస్తే దేవుడు తన ప్రజల కోసం ఆరంభం నుండి ప్రవక్తలను పంపిస్తూనే ఉన్నాడు. మనకు తెలిసినంత వరకు, లేఖనాలు మనకు తెలియజేసినంత వరకు మొట్టమొదటి ప్రవక్త హనోకు, ఆదాం నుండి 7వ తరం వాడు. అది మొదలుకొని దేవుడు నానా సమయాల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మానవ జాతితో మాట్లాడాడు. హెబ్రీ రాష్ట్రపత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూడొచ్చు. దేవుడు అబ్రహామును పిలువక మునుపు కూడా ప్రవక్తలు ఉన్నారు. అబ్రహాము కూడా ఒక ప్రవక్త అని లేఖనం తెలియజేస్తున్నది. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనంలో. ఇశ్రాయేలు జనాంగం ఏర్పడిన తర్వాత అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపించాడు. లేఖనాలను రచించిన యెషయా, ఇర్మయా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ లాంటి ప్రవక్తలే కాదు, దావీదు దగ్గరికి నాతాను, ఆహాబు కాలంలోని మికాయా, ఆసా కాలంలో ఓదేదు లాంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగానికి చెందని వ్యక్తులు, ఇతర జాతులకు చెందిన కొందరిని కూడా దేవుడు తన ప్రవక్తలుగా ఆశీర్వదించి వాడుకున్నాడని మనకు బిలాము ఉదాంతాన్ని బట్టి స్పష్టమవుతుంది. పాత నిబంధన కాలపు ప్రవక్తలలో చిట్ట చివరి వాడు బాప్తిసమిచ్చు యోహాను అని మన ప్రభు అయిన యేసునాథుడే స్పష్టీకరించాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 13లో. ఆ తర్వాత క్రొత్త నిబంధన కాలపు ప్రవక్తలు వచ్చారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వకాలం మందు నానా సమయాల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడను అని లేఖనం సెలవిస్తున్నది. గనుక యేసు అవతరించక మునుపు మాత్రమే దేవుడు ప్రవక్తలను పంపించాడని కొందరు బోధకులు సిద్ధాంతీకరిస్తున్నారు. యేసు అవతరించిన తర్వాత దేవుడు ఈ క్రొత్త నిబంధన కాలంలో లేఖనాల ద్వారా మాత్రమే మాట్లాడుతున్నాడని, ఈ యుగంలో ప్రవక్తలను దేవుడు పంపించడం లేదని ఎవరైనా ఒక ప్రవక్తగా చెప్పుకుంటున్నా లేక ఇతరులు అలా ప్రచారం చేస్తున్నా అతడు అబద్ధ ప్రవక్త మాత్రమే అని కొన్ని డినామినేషన్లు బోధిస్తున్నాయి. యేసు అవతారం తర్వాత కొత్త నిబంధన కాలంలో ప్రవక్తలు లేరు అనడానికి లేఖనాధారం లేదు. పూర్వకాలం ముందు ప్రవక్తల ద్వారా యెహోవా దేవుడైతే మాట్లాడాడో ఆ దేవుడే క్రీస్తు ద్వారా మాట్లాడాడని మాత్రమే హెబ్రీ పత్రిక రచయిత చెబుతున్నాడు. ఇర్మయా, యెషయా, దానియేలుల ద్వారా మాట్లాడిన దేవుడు, యేసుక్రీస్తులో ఉండి మాట్లాడిన దేవుడు ఒకడేనని మాత్రమే ఆ వచనం మనకు చెబుతున్నది. అంతేగాని యేసు అవతారం తర్వాత దేవుడు ప్రవక్తలను ససేమరా పంపాడని ఆ లేఖనం చెప్పడం లేదు. అది ఆ వ్యాఖ్యాతల సొంత కవిత్వము మాత్రమే. వాస్తవానికి యేసు అవతారం తర్వాత, పరిశుద్ధాత్మ దిగివచ్చిన తర్వాత కూడా క్రొత్త నిబంధన సంఘ యుగారంభంలో ప్రవక్తలు ఉన్నారని తేటగా లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందడానికి, ఇంటి వలె కట్టబడుతూ ఉండడానికి, పరిచర్యధరం జరగడానికి దేవుడు కొందరిని సంఘంలో ప్రవక్తలుగా నియమించాడని ఎఫెసీ రాష్ట్రపత్రిక 4:13 మనకు తేటగా తెలియజేస్తూనే ఉంది. ఇప్పుడు ప్రవక్తలు లేరు అని ఎవరైనా చెప్పాలి అంటే పరిశుద్ధులు ఇదివరకే సంపూర్ణులు అయిపోయారని వారు చెప్పగలగాలి. క్రీస్తు శరీరపు నిర్మాణం ఇదివరకే జరిగిపోయిందని వారు చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడు ప్రవక్తలు లేరు అని చెప్పేవారు ఇప్పుడు పరిచర్య ధర్మం జరగనక్కరలేదు అని కూడా చెప్పగలగాలి. పరిశుద్ధులు ఇంకా సంపూర్ణులు కాలేదు అనేది మనకందరికీ తెలిసిన సత్యం. క్రీస్తు శరీరపు నిర్మాణ కార్యక్రమం ఇంకా ముగించబడలేదు. ఆ కార్యక్రమం క్రీస్తు రెండవసారి వచ్చే వరకు, కడబురం మోగే వరకు జరుగుతూనే ఉంటుందని మనకు తెలుసు. పై 3 కార్యక్రమాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి అన్నమాటే వాస్తవమైతే, ప్రస్తుత కాలంలో ప్రవక్తలు ఉన్నారు, ఉండి తీరాలి అన్నమాట కూడా వాస్తవమే. పరిశుద్ధ లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ప్రవక్తలు 2 వర్గాలు, ప్రవచన పరిచర్య 2 విధాలు అని మనకు అర్థమవుతుంది. సర్వసాధారణంగా ప్రవచించడం అంటే భవిష్యత్తును ముందుగానే తెలియజెప్పడం అని మనం అనుకుంటూ ఉంటాం. భవిష్యత్తును ముందుగా చెప్పడం అనే ప్రక్రియ ప్రవచించడం అనే పిలువబడుతుంది. కానీ ప్రవచించడం అంటే కేవలం భవిష్యత్తును చెప్పడం మాత్రమే కాదు. ప్రవచించడం అంటే గత కాలంలో కానీ, వర్తమాన కాలంలో కానీ, భవిష్యత్ కాలంలో కానీ ఉన్న విషయాలను దేవుడు బయలుపరుస్తేనే కానీ మనుషులు తెలుసుకోలేని రహస్య విషయాలను దేవుని శక్తి చేత తెలుసుకొని ప్రకటించడం ప్రవచనం అనే మాటకు లేఖన సారాంశం చెప్పే విశాల నిర్వచనం ఇది. ఈ నిర్వచనాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరవలసిందే. ఒప్పుకోకపోవడానికి అవకాశం లేదు. ఈ నిర్వచనానికి లేఖనాధారం చూపిస్తాను, చూడండి. దావీదు రాజు బత్షెబతో పాపం చేసిన తర్వాత తన పాపాన్ని కప్పుకోవడానికి బత్షెబ భర్త అయిన ఊరియాను చంపించే
ఏర్పాటు కూడా చేశాడు. ఇక తన పాపం ఎవరికి తెలియదని తన గుట్టు భద్రంగా దాచబడి ఉంటుందని దావీదు భావించాడు. అయితే నాతాను ప్రవక్త వచ్చి ఒక ఉపమాన కథ చెప్పి చివరికి ఆ మనుష్యుడు నీవే అన్నాడు. వెంటనే దావీదు పశ్చాత్తాపడి నేను పాపం చేసి తిని అన్నాడు. దావీదు తన పాపాన్ని ఒప్పుకోక తప్పలేదు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7-13 వచనాల్లో. ఈ సందర్భంలో నాతాను భవిష్యత్ కాల సంభవాలనేమి ప్రవచించలేదు కానీ గతకాలపు రహస్యాన్ని వెలుగులోకి తెచ్చాడు. అయినా అతడు ప్రవక్త, అతడు చెప్పింది ప్రవచనమే. ఆ తర్వాత అపొస్తలుల కార్యాల గ్రంథంలో మనకు అగబు అనే ప్రవక్త కనబడతాడు. అతడు భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నది అని పరిశుద్ధాత్మ ద్వారా సూచించాడు. అపొస్తలుల కార్యం 11వ అధ్యాయం 8వ వచనంలో. ఆ కరువు అగబు ప్రవచించినట్లుగానే యథాతథంగా సంభవించింది. ఆ కరువు క్లౌదియా చక్రవర్తి కాలంలో వచ్చిందని లూకా నమోదు చేశాడు. ఇది భవిష్యత్తు సంభవాన్ని ప్రవచించడం. ఇది అగబు తరహా ప్రవచన పరిచర్య. మరొకసారి కూడా అగబు భవిష్యత్తును చెప్పినట్లు మనం లేఖనాలలో చూడగలం. అతడు పౌలుకు యెరూషలేములో సంభవించబోతున్న శ్రమలను గురించి ముందుగా చెప్పాడు. అపొస్తలుల కార్యం 21వ అధ్యాయం 10-11 వచనాలు. ఇది భవిష్యత్తు సంభవాలను ప్రవచించే పరిచర్య. పాత నిబంధనలో దానియేలు, హెజ్కేలు మొదలైన ప్రవక్తలు భవిష్యత్తును ప్రవచించారు. కొత్త నిబంధనలో అగబు కూడా భవిష్యత్తును ప్రవచిస్తున్నాడు. అందుచేత భవిష్యత్తును ముందుగా తెలియజేసే విశేషమైన కృపావరం పాత క్రొత్త నిబంధన కాలాలలో సమానంగా పనిచేస్తున్నదని మనకు స్పష్టమవుతున్నది. భూత భవిష్యత్ కాలాల్లో మాత్రమే కాకుండా వర్తమాన కాలంలోని రహస్యాలను బట్టబయలు చేయడం కూడా ప్రవచన పరిచర్య కిందకే వస్తుంది. 1 కొరింథీ 14వ అధ్యాయం 24-25లో పౌలు ఏమంటున్నాడు వినండి. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందనివాడైనను లోపలికి వచ్చిన యెడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయును. ఆ లేఖన భాగంలో ఈ మాటలను మనం ప్రత్యేకంగా గమనించాలి. అందరూ ప్రవచించుచుండగా హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురం చేయొచ్చు. ఇది కూడా ప్రవక్త పరిచర్య. ఎప్పుడో గతంలో జరిగిన సంగతి లేక సుదూర భవిష్యత్తులో జరగబోతున్న సంగతి చెప్పడం మాత్రమే కాదు, ప్రస్తుత కాలంలో ఉన్న రహస్యమైన సంగతిని చెప్పడం కూడా ప్రవచనమే అవుతుంది. అందుచేత ఇంతకు ముందు నేను చెప్పిన నిర్వచనం సరైనదేనని నిరూపించబడుతున్నది. ఇప్పుడు నేను చెప్పిన ప్రవచన పరిచర్య కాకుండా రెండవ కోవకు చెందిన ప్రవచన పరిచర్య ఉంది. ఈ కోవకు చెందిన ప్రవక్తలు రహస్యాలను వెలుగులోకి తెచ్చి మాట్లాడవచ్చు. గత కాలంలో కానీ, ప్రస్తుత కాలంలో కానీ, భవిష్యత్తులో కానీ దాగిన రహస్యాలను బట్టబయలు చేయవచ్చు. కానీ అది వారి ప్రధాన పరిచర్య కాదు. వారి పరిచర్యలోని ముఖ్య ఉద్దేశం రహస్యాలను ప్రకటించడం కాదు. వీరి ముఖ్య భారం దేవుని ప్రజలకు దిశానిర్దేశం చేయడమే. భూమి మీద దేవుని ప్రజలు కొన్నిసార్లు గొప్ప సందిగ్ధావస్థలో పడిపోతారు. మొత్తం దేవుని సమాజమే గందరగోళంలో పడిపోతుంది. ఏమి చేయాలో, ఏ దిశగా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితి దాపురిస్తుంది. అలాంటప్పుడు దేవుని ప్రజలను సరైన దారిలో నడిపించే నాయకుడు అత్యవసరంగా కావాలి. అలాంటి నాయకుడే ఈ రెండవ కోవకు చెందిన ప్రవక్త. ఈ తరహా ప్రవక్త దేవుని సంకల్పాలలో ఒక ముఖ్య సాధనం. దేవుని సేవకులందరిలో ఇతడు ముఖ్యుడు. ఇతని మాట విన్నవారే దేవుని సంకల్పంలో ఉంటారు, కొనసాగుతారు. ఇతని మాట వినని వారు, ఇతడు చెప్పిన మార్గంలో నడవని వారు దేవుని సంకల్పం నుండి బయటకు జారిపోతారు. తమ నిత్య బహుమానాన్ని పోగొట్టుకుంటారు. ఇటువంటి ప్రవక్తలకు చక్కటి ఉదాహరణ దైవజనుడైన మోషే. మోషే గత రహస్యాలను దైవశక్తితో దర్శించి లేఖనాల రచన ప్రారంభించాడు. దేవుడు చేసిన సృష్టి కార్యక్రమాన్ని తన కళ్ళతో చూసినట్టే వ్రాశాడు. ఎన్నెన్నో దేవ రహస్యాలను లేఖనాలలో పొందుపరిచాడు. కానీ మోషే పరిచర్య యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగం ఒక నాయకుడు లేకుండా కట్టిక దారిద్ర్యంలో, బానిసత్వంలో మ్రగ్గుతూ ఉండగా మోషే వారికి నాయకుడిగా ప్రకటించుకుని దేవుని ప్రజలను ఆ దాసం నుండి బయటకు నడిపించాడు. దేవుని ప్రజలకు వారు నడవలసిన మార్గాన్ని చూపించాడు. అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు మోషే ఇశ్రాయేలులకు ముందు నడిచాడు. ఎన్నో సమస్యాపూర్వక పరిస్థితుల్లో వారిని సరైన మార్గంలో నడిపించాడు. అతడు ఒక జాతిని నడిపిన మహాప్రవక్త. సరిగ్గా అటువంటి వాడే ఏలియా ప్రవక్త. దుష్టుడైన ఆహాబు రాజు పరిపాలన కాలంలో ఇశ్రాయేలీలు ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియని గందరగోళం స్థితిలో పడిపోయారు. దేవుని ప్రజలందరూ అయోమయంలో పడిపోయి ఉండగా ఏలియా ప్రవక్త సింహనాదం చేశాడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అంటూ. 1 రాజులు 18వ అధ్యాయం 21వ వచనంలో. యెజబెలు దుష్ట వ్యూహానికి బలైపోయి ఇశ్రాయేలులు తమ విశ్వాసాన్ని కోల్పోయి యెహోవా దేవుడు నిజమైన దేవుడా లేక బయలు నిజమైన దేవుడా అంటూ 2 తలంపుల మధ్య కొట్టుమిట్ట ఆడుతుండగా ఏలియా ప్రవక్త పరిచర్య ద్వారా ఇశ్రాయేలులు ఎవరు దేవుడో తెలుసుకున్నారు. వారిలో తడబాటు నశించింది. యెహోవాయే దేవుడు అని బహిరంగంగా ఒప్పుకున్నారు. దేవుని ప్రజలలో ఒక స్పష్టత, ఐక్యత, స్థిరత్వం వచ్చాయి. ఇదంతా ఏలియా ప్రవక్త పరిచర్య ఫలితం. ఏలియా కూడా భవిష్యత్తు సంభవాలను ప్రకటించాడు. కానీ అతడు చెప్పిన భవిష్యత్తు సంభవాలు మొత్తం ఒక జాతిని ప్రభావితం చేసేవి. అగబు పౌలుకు రాబోయే శ్రమలను గురించి చెప్పాడు. నాతాను దావీదు పాపాన్ని గురించి చెప్పాడు. అవి వ్యక్తిగతమైనవి. కానీ ఏలియా ప్రవచనాలు మొత్తం ఒక జాతికి అవసరమైనవి, దేవుని ప్రజలందరికీ ప్రయోజనకరమైనవి.
ఇటువంటి ప్రవక్తలు అరుదుగా దేవుని చేత పంపించబడతారు. వీరి పరిచర్య ద్వారా దేవుని సమాజపు చరిత్ర ఒక మేలుకరమైన మలుపు తిరుగుతుంది. వీరు పెద్ద పెద్ద కర్మాగారాలలో ఉండే మెయింటెనెన్స్ ఇంజనీర్లు లాంటి వారు. ఫ్యాక్టరీలలో అన్ని యంత్రాలు సజావుగా పనిచేస్తున్నంతసేపు ఈ నిపుణులు మౌనంగా కూర్చొని ఉంటారు. అన్ని బాగున్నప్పుడు ఆ పరిస్థితి మీద వారికి అసలు ఆసక్తే ఉండదు. కానీ అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఏదో ఒక మిషన్ చెడిపోతుంది, ఆగిపోతుంది. వెంటనే ఈ మెయింటెనెన్స్ ఇంజనీర్ కార్యరంగంలో దూకుతాడు. ఆ పరిస్థితి అతనికి ఆసక్తి కలిగిస్తుంది. అలాంటి పరిస్థితి కోసమే అతడు ఉద్యోగం చేస్తున్నాడు. అలాంటి సమస్యాపూర్వక పరిస్థితుల కోసమే కంపెనీ వారు అతడికి జీతం ఇస్తున్నారు. ఇలాంటి సమస్య ఎప్పుడు వస్తుందా అని అతడు ఎదురు చూస్తున్నాడు. సమస్య రాగానే అతడు ముందుకు దూకి నిమిషాల్లో లోపాన్ని సరిచేస్తాడు. అతని పరిచర్య చాలా కీలకమైనది. అతడు లేకపోతే మొత్తం ఫ్యాక్టరీ మూతపడుతుంది. మోషే, ఏలియా మొదలైన ప్రవక్తలు అలాంటి వారు. బాప్తిసమిచ్చు యోహాను కూడా అటువంటి ప్రవక్తే. యోహాను ఏ సూచక్రియ చేయలేదు అని ప్రజలు చెప్పుకున్నారు. లేఖనం సాక్ష్యం ఇస్తున్నది. యోహాను స్వార్థ 10వ అధ్యాయం 41లో యోహాను గతకాలపు రహస్యాలను ప్రకటించలేదు, భవిష్యత్తు కాలపు సంభవాలను ప్రవచించలేదు, కానీ నిద్రపోతున్న ఒక జాతిని మేల్కొల్పాడు. అలాంటి వాడే మార్టిన్ లూథర్ కూడా. సత్యం ఏమిటో ఎరుగక ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం రోమన్ కాథలిక్ సిద్ధాంతపు చిమ్మ చీకట్లలో అలమటిస్తూ ఉన్నప్పుడు డాక్టర్ మార్టిన్ లూథర్ మరో ఏలియాలాగా సింహనాదం చేశాడు. అతడి పరిచర్య ద్వారా దేవుని ప్రజలు మేల్కొన్నారు. సంస్కరణ ప్రారంభమైంది. ఇలాంటి ప్రవక్తలు దేవుడు తన సంఘానికి పంపిన కృపావరాలు. దేవుని సంఘం అయోమయంలో పడినప్పుడల్లా దేవుడు అటువంటి ప్రవక్తలను లేవనెత్తుతాడు. ఇటువంటి ప్రవక్తల పరిచర్య ద్వారానే పరిశుద్ధులు సంపూర్ణులవుతారు. వీరి సందేశం ద్వారానే క్రీస్తు శరీరం ఒక ఇంటి వలె కట్టబడుతుంది, క్షేమాభివృద్ధి చెందుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. వీరిని సార్వత్రిక క్రైస్తవ సంఘం గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపడతారు? అసలు అలాంటి ప్రవక్తలను దేవుడు పంపిస్తున్నాడని, అలాంటి ప్రవక్తలను పంపించడం దేవుని సంపూర్ణ సంకల్పమని విశ్వాసులు తెలుసుకొని ఉండాలి కదా. అలాంటి ప్రవక్తలు సంఘానికి అవసరమని, ఆ ప్రవక్తలను దేవుడు పంపిస్తున్నాడు అని విశ్వాసులు నమ్మాలి కదా. ఆ గ్రహింపు, విశ్వాసము క్రైస్తవులకు లేకుండా సాతాను విశ్వాసులలో గలిబిలి సృష్టించాడు. ఈనాడు క్రైస్తవ సంఘం సంపూర్ణ సిద్ధిలోనికి రాలేకపోవడానికి కారణం దేవుడు అనుగ్రహించిన వరాలు. అయినా దైవజనులను విశ్వాసులు గుర్తుపట్టకపోవడమే. అంత్యకాలంలో మళ్ళీ మోషే లక్షణాలు, ఏలియా లక్షణాలు, బాప్తిసమిచ్చు యోహాను లక్షణాలు మూర్తిభవించిన అద్భుత ప్రవక్త పుడతాడు. ఆ ప్రవక్తలకు అనేకులు పుడతారు, వారు ప్రవక్తలు అవుతారు. ఇది తథ్యం. లేఖనాలు ఉండగా ప్రవక్తలు ఎందుకు? ప్రవక్తలు ఈ దినాలలో ఉండరని, ప్రవక్తలు ఈనాడు క్రీస్తు సంఘానికి అవసరం లేదని వాదించే సంఘాలు ఉన్నాయి. ఈనాడు మనకు లేఖనాలు ఉన్నాయి కనుక ప్రవక్తలు అవసరం లేదని వీరి వాదన. మరి లేఖనాలను ఆధారం చేసుకునే ఈ సంఘాలన్నీ తమ భిన్న బోధలను వ్యాప్తి చేస్తున్నాయి కదా. అలాంటప్పుడు లేఖనాలు ఉన్నాయని చాలు ప్రవక్తలు అక్కరలేదు అని ఎలా అనగలం అని అడిగితే వీరి నుండి సూటిగా సమాధానం రాదు. అసలు సత్యం ఏమిటంటే లేఖనాలు ఉన్నాయి కనుకనే వాటిని సరిగా వివరించి, సరిగా వ్యాఖ్యానించి సత్యాన్ని వెలికి తీయడానికి మనకు ప్రవక్త కావాలి. ఒకప్పుడు లేఖనాలు ఆక్రమించిన స్థానాన్ని ఈనాడు ప్రవక్తలు ఆక్రమించారు అని నమ్మడం భ్రష్టత్వం అవుతుంది. కానీ లేఖనాలను సాతాను వక్రీకరించి వాడుకోకుండా అరికట్టి లేఖన సారాంశ సత్యాన్ని దేవుని ప్రజలకు అందించడానికి ఈనాడు ప్రవక్తలు కావాలి. ఇంతవరకు వీక్షించిన మీకందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మీరు అనేక విషయాలు తెలుసుకున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే తెలిసిన నలుగురికి షేర్ చేయండి, ప్రార్థించండి. ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా వాడబడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.